హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను షార్ట్ వీడియోలో పెట్టినానండి నా మేకప్ రొటీన్ ఎలా ఉంటుంది బయటికి వెళ్తే అనేది. నేను సెలబ్రిటీని అని కాదు, రోజు ఏదో ఒక వీడియో పెడతాను కదా అనుకున్నాను. నేను మొన్న బయటికి వెళ్ళాను కదా ఢిల్లీకి, రెడీ ఎంతసేపు అవుతాను అనేది చూపిస్తున్నాను. నేను ఎంతసేపు రెడీ అవుతాను కరెక్ట్గా మొత్తం క్లిప్ పెట్టేసా. 16 minutes ఓన్లీ ఫేస్ మేకప్. ఇంత టైం తీసుకుంటాను ఎందుకంటే నాకు బేసిక్గా మాకు సైట్ అండి, అద్దాలు తీస్తే పెద్దగా కనపడదు. దగ్గరది కూడా చాలా తొంగి చూడాలి, ఇలాగా చూస్తున్నా చూడండి. మాకు అద్దం ముందరికి వంగి బొట్టు పెట్టుకోవాలి. సో మాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. పైగా ఏమేమో పూసుకుంటుంటాం కదా. నేనే చిన్నప్పటి నుండి నాకు బ్యూటీ పిచ్ ఎక్కువ. స్కిన్ కేర్ చాలా ఇష్టం, హెయిర్ కేర్, స్కిన్ కేర్. మా గురువుగారు చెప్తే ఏమేమో వాడేదాన్ని అన్నమాట. సో ఇప్పుడు నా కూతురు కూడా నా రూట్కి వచ్చి నాకు నేర్పించేసింది. నేను ఓరిఫ్లేమ్ వాళ్ళు, ఆమ్వే వాళ్ళు చెప్పినవి ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడేదాన్ని అనమాట. ఇప్పుడు మొత్తం నా స్కిన్ కేర్ మా పాప చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే నేను స్కిన్ ట్రీట్మెంట్ కాదు, స్కిన్ మేకప్. ఇప్పుడు ఈ సెర్రము మోదీ కేర్ది నేను వాడేది 1000 రూపీస్. మా పిల్లలు వాడతారులే అని తెచ్చినాను అనమాట. బాగుంటే వద్దు, మాకు అంత కాస్ట్లీది వద్దు, నువ్వు వాడుకో అని. సో 1000 రూపాయలండి. దాన్ని 3 ఏళ్ళు వాడచ్చు, రోజు వాడితే అయిపోతుందని నేను సెర్రం వాడట్లేదు. ఇప్పుడు డాట్ అండ్ కీ క్రీమ్ పెట్టింది మా పాప. ఇది డాట్ అండ్ కీ క్రీమ్ అనమాట. నా క్రీమ్ ఏమైపోయినా ఆమెకు లిస్ట్ ఇచ్చేస్తాం పెద్ద పాపకి. సో తనే ఆర్డర్ పెడుతుంది రకరకాలు. ఇది ఎట్లా ఉంది వాడినాక, అది ఎట్లా ఉంది, అది స్కిన్ అబ్జర్వ్ చేస్తుంది మా పాప. చాలా ఇంట్రెస్ట్ దానికి. ఏంటంటే తెలుసుకుంటుంది, ఈరోజు ఇది వాడాలా కదా నువ్వు అని. రోజు వాడమంటుంది. నాకెక్కడ ఓపికే తల్లి, ఇప్పుడు అంత డబ్బులు ఎందుకు తగలబెట్టడము వీటికి. బయటికి వెళ్ళినప్పుడు వాడతా. రోజు ఒక క్రీమ్ పూసుకుంటానండి, కాంపాక్ట్ పౌడర్ పూసుకుంటా. చలికాలంలో అది కూడా పూసుకోను అనమాట. కాంపాక్ట్ పౌడర్ కూడా ప్రతిసారి పూయను. కొంచెం చెమట ఎక్కువ ఉందనిపించినప్పుడు, ఇంకా ముఖం బాగలేదనిపించినప్పుడు పూసుకుంటానండి. ఉట్టి క్రీమ్ పూసుకుంటా, కాజల్ పెట్టుకుంటా. షార్ట్ వీడియోలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెడీ అయితేనే ఒక షార్ట్ వీడియో మీకు చేసేస్తానమాట. సో ఇప్పుడైతే చూడండి, సెర్రం వాడాను మోదీ కేర్ది, డాట్ అండ్ కీ ఫేస్ క్రీమ్ వాడాను. ఇప్పుడు ఇన్ని రకాలు వాడాలి. నెక్స్ట్ మీరు డైరెక్ట్ ఏం చేస్తారు, ఉట్టి ఫేస్ క్రీమ్ వాడతారు, పౌడర్ వాడతారు. కానీ నేను మాత్రం మళ్ళీ సన్ స్క్రీన్ కూడా వాడాలి. బాడీ పర్ఫ్యూమ్ వాడతాను కంపల్సరీ. ఇక్కడ ఉన్న చెమటలకు వాడకపోతే రోజు వాడాలి తెలుసా. మేము కుళ్ళు వాసన వస్తుంది బాడీ. ఒక 10 నిమిషాలు కూడా స్నానం చేసినాక బాడీ ఫ్రెష్గా ఉండదండి. సో కంపల్సరీ ఆ పర్ఫ్యూమ్లు అయితే వాడుతుంటాం. నేను అది కూడా ఆమ్వే మోదీ కేర్ది అనమాట, డియోడ్రెంట్. సో మా పిల్లలు అది కూడా వద్దని వేరేవి ఇస్తారు బయటికి వెళ్ళినప్పుడు. నీవియా అది వాడు అని. ఈ నీవియా సన్ స్క్రీన్ హ్యాండ్స్ది, ఇది ఫేస్ క్రీమ్ వాడాలి. ఇన్ని తీసుకొని వాడుతుంటే ఎంత టైం పడుతుంది. పైగా మైండ్లో థింక్ చేసుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏది అని. ఇది ఫేస్ క్రీమ్, ఆ బ్లూది వచ్చేసి హ్యాండ్స్ క్రీమ్. మా పెద్ద పాప చెప్తుంది సన్ స్క్రీన్ వాడకుంటే స్కిన్ క్యాన్సర్ వస్తుందంట. ఇంట్లో కూడా పగులు వాడండి అని చెప్తుంటుంది. కంపల్సరీ నైట్ అక్కర్లేదు, పగులు వాడండి అని. తర్వాత పడుకునేటప్పుడు ఫేస్ అంతా క్లీన్ చేసుకొని పడుకోమంటుంది. నేనంట ఆ చెమటలంతా కారిపోయి ఉంటుంది, ఇంకేముంటుందిలే నా ఫేస్ మీద క్రీములన్నీ అని. సో ఫేస్కు అది ఇవన్నీ ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను. ఇప్పుడు అడగండి మళ్ళీ దీనికి ఏం వాడినావు, దానికి ఏం వాడినామని. రకరకాలు మారుస్తూనే ఉంటాం మేము. మార్చిన ప్రతిసారి చూపిస్తుంటా. ఎవరి స్కిన్కు ఏది పడుతుందో వాళ్ళు చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పానని మీరు ఇదే వాడాలని కాదు. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. దాని వెనకాల డీటెయిల్స్ ఇచ్చింటారు, ఏ స్కిన్కు ఏమని, దీంట్లో ఏమేమి కలిపినామని. అలా మా ఇంట్లో ఏంటంటే సన్ స్క్రీన్ ఇది అందరికీ కామన్గా బాగుంది అని చెప్పి మా పాప చెప్తే కామన్గా వాడుతున్నాం అన్నమాట. బాడీ లోషన్ మొన్న మా ఆయన దీన్ని రెగ్యులర్గా ఫేస్కి వాడుతుంటే పిచ్చ తిట్టుడు అడిచిన నేను. అది చూసిందంటే చంపుతుంది, ఫేస్కి సపరేట్ ఇచ్చింది అంటే నాకు బాగుందనే. నేను పోయి నా పెద్దదానికి చెప్పిన, నాన్న ఇట్లా వాడుతున్నాడు చూడంటే, అందుకే నీకు ఫేస్ మీద గుల్లలు వచ్చినాయి నాన్న, నాకేమి ఏమన్నా చేసుకోపోండి, మీ అందరి స్కిన్ బాగుండాలని కదా చక్కగా అనేసి నేను చూస్తున్నాను అని. తన స్కిన్ చేసుకుంటూ మా అందరికీ ఏ క్రీమ్ అయిపోయినా, ఏ లోషన్ అయిపోయినా, ఏ ఫేస్ వాష్ అయిపోయిందంటేనే ఆర్డర్ పెట్టిస్తుంది వాళ్ళ నాన్న చేత. అది బాగా ఇంట్రెస్ట్ అండి తనకి. అంటే అందము అంటే మనము చీరలు కట్టుకొని మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని ఉంటేనే కాదు. సేమ్ నాలాగా నేను ఎప్పుడు ఎవరినైనా ఫస్ట్ ఏం చేస్తానంటే
స్కిన్ చూస్తా. నాకు వాళ్ళ చీరలు ఎలాంటివి కట్టినారని వాళ్ళ స్కిన్ ఎంత బాగుందని గమనిస్తానండి. ఏమి పూసుకోకుంటే ఎవరి స్కిన్ ఏం బాగుండదండి. ఒట్టి స్నానం చేసి అట్లా వచ్చేస్తే నా స్కిన్ కూడా మీలాగే మామూలుగా ఉంటుంది. బట్ బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఏవో ఒకటి పూసుకుంటే కొంచెం స్పెషల్ లుక్ ఉంటుంది. అవి తీసేసాక మళ్ళీ నార్మల్ అవుతుంది. స్కిన్ కేర్ అంటే డే క్రీమ్లు, నైట్ క్రీమ్లు, అండర్ ఐ క్రీమ్స్ అలా అన్నీ ఉంటాయి. అవన్నీ నేను ఒకప్పుడు వాడాను. ఒరిఫ్లేమ్ వాళ్ళు చెప్తే అసలు ఆమ్వేలో 1000 రూపీస్ ఒక్కొక్క ప్రోడక్ట్ పెట్టి వాడాను. ఒరిఫ్లేమ్ కొంచెం తక్కువ అని దానికి వచ్చా. ఇప్పుడు మా పాప అంటది కెమికల్ లేని క్రీమ్లే లేవు, ఏ దాంట్లో అయినా కెమికల్ వేసే చేస్తారు, నువ్వు నీ పిచ్చి అంతే, వాళ్ళ కంపెనీలే వాడాలి. అవి వాడతాం ఇవి వాడతామండి. ఇది ఒకసారి హెయిర్ స్ప్రే చూపించాను కదా డైలాగా. సో నాకు కొంచెం తల మీద బట్టతలలాగా కనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళినప్పుడు డైలాగా బదులు ఆ కవరింగ్ కోసం. ఎందుకంటే నా కూతురు ప్రతిరోజు తలకాయ తింటుంటుంది డెర్మటాలజిస్ట్ కాడికి గుండె అయిపోతుంది అంటే పోయే చిన్నప్పటి నుండి హెయిర్ కేర్ చాలా చేశాను. ఏజ్ అయిపోయింది అయితే కానీలే హెయిర్ ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి, చక్కగా అవి పెట్టుకుంటే ఈ ఏజ్కు ఏం ప్రాబ్లం లేదు. ఒకప్పుడు అంటే ఇలాంటివన్నీ ఏం లేవు, బయటకు వెళ్తే హెయిర్ ఎక్స్టెన్షన్లు పెట్టుకుంటానులే దానిదేముంది టోఫన్ పెట్టుకునే కంటే అని. అన్నిటికీ మనకి ఇప్పుడు ట్రీట్మెంట్లు ఉన్నాయండి, లేకుండా ఏం లేవు, అవునా కదా. కాంపాక్ట్ పౌడర్ ఇలా లైట్గా అప్లై చేసా చూడు, 3 పూసాను. గమనిస్తున్నారా? నేను పూసినవే కాదు ఇంకా ఉంటాయండి, చాలామంది ఇంకా చాలా పూస్తారు. నేను మా పిల్లలకంట ఇన్ని పూసుకునే ఓపిక ఎక్కడ ఉంటుంది అని. నేను 10 సంవత్సరాలుగా పూసుకుంటున్నాను అన్నీ. కాకపోతే అప్పుడున్న ఓపిక ఇప్పుడు లేదు. ఈ వెదర్కు మాకు అసలు ఏసీ ఆన్ చేస్తే కానీ ఫేస్ మేకప్ కూడా చేసుకోలేము, అంత ఘోరమైన వెదర్. స్నానం చేసి వస్తానే మళ్ళీ కాడుతూ ఉంటుంది, విపరీతమైన చెమటలు. బెంగళూరులో అయితే చక్కగా చేసుకునేదాన్నండి, ఇక్కడ చేసుకుంటాను మళ్ళీ కిచెన్కి వెళ్తా మళ్ళీ కారబెట్టుకుంటా. సో అందుకనేసి నాకు ఇన్ని రకాలు వాడడం ఓపిక లేకుండా పోయింది. బట్ బాడీ క్రీమ్స్ ఇవన్నీ కూడా వింటర్లో కంపల్సరీ వాడతాను. ఇప్పటికే చూడండి 6 నిమిషాలు అయింది, ఇంకా నా ఫేస్ మేకప్ జరుగుతూ ఉంది. సో బయటికి వెళ్తే ఇంత కంపల్సరీ ఉంటుంది. అట్లనే రోజు ఇంత చేసుకోనండి. రోజు మీకు వీడియో కోసం ఎప్పుడైనా వీడియో రెడీ అవుతానా, ఫేస్ క్రీమ్ పూసుకొని ఐబ్రోస్ కాటగా పెట్టుకుంటాను, లిప్స్టిక్ అప్లై చేసుకొని ఒక షార్ట్ వీడియో చేసేసి కిచెన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కిచెన్కి వెళ్ళినాక నా ఫేస్ అంతా బ్యాడ్గా అయిపోతుంది, కొంచెం లుక్ ఉంటుందని బాగా రెడీ అయిన రోజు చేసేస్తాను. ఏదన్నా థాట్స్ మాట్లాడాలన్నా ఏదో ఒకటి అలా అనమాట. ఇక చూడండి ఈ కాజలు చిన్నప్పుడు పెట్టేవాళ్ళము, మధ్యలో మానేసాము, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము. సెర్రం పూసానా, సెర్రం ఇప్పుడే కాదు ఒరిఫ్లేమ్లో పూసేదాన్ని, ఆమ్వేలో క్రీమ్లలో పూసేదాన్ని అప్పుడు. అప్పుడైతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం ఎక్కువ ప్రోడక్ట్సే వాడాను ఇది వరకు. లూజ్ పౌడర్లని ఇంకా ఏదో ఇచ్చారండి నాకు లైట్ బ్రైట్గా ఉండటానికి. ఆ క్రీమ్ పూసుకుంటే పార్టీస్ వేరు అట్లా ఎవరేం చెప్పినవి వాళ్ళు ఒరిఫ్లేమ్ వాళ్ళు సజెస్ట్ చేస్తుంటే నా స్కిన్కి వాడా. ఇప్పుడు నా కూతురు ఏంటంటే ఎవరి స్కిన్కి ఏదనేది చూసి అబ్జర్వ్ చేసి, ఇప్పుడు నేను దీని ముందు క్రీమ్ ఒకటి ఇంతకుముందు చూపించా లిక్విడ్ టైప్, అది అయిపోయింది, ఇది కొంచెం బాగుందమ్మా ఇది వాడు అనేసి ఇచ్చింది. మళ్ళీ వింటర్కు వేరే ఉంటాయండి అన్నీ కూడా, వింటర్కు సమ్మర్కు ఇలా రకరకాలు. ఇంకా నా ఫేస్ మేకప్ చూపిస్తున్నా. లాస్ట్లో మేము ఫేస్ మేకప్కు అంత అయిపోయినాక స్ప్రే కొడతాం, అదేంటంటే మేకప్ స్ప్రే. మేకప్ స్ప్రే అనేది ప్యారలల్ వాళ్ళే కొడతారు, సెలబ్రిటీలే వాడతారు, బట్ మేము కూడా వాడతాము. అవి కూడా రకరకాలు మా పాప మారుస్తుంటుంది. సో రీసెంట్గా వేరే వాడుతున్నాము, నాది పాతది ఒకటి ఉంటే అది వాడుతున్నా. కాజలు ఇంకా మా ఆయన అరుస్తుంటారు. ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా ఫైనల్లీ. మా పాప ఫ్రెండ్ తెచ్చిచ్చింది కదా బ్రౌన్, మా పిల్లలు డ్రెస్కి తగ్గ లిప్స్టిక్ వేయాలి అని అడుస్తారు, అన్నీ మ్యాచింగ్ నీట్గా ఉండాలి అనేసి. సో నేను ఎప్పుడన్నా మొన్న ఒక రోజు బయట పాపతో తిన్నీకపోయినానని చెప్పాను. ఆ రోజు పింక్ షేడ్ పూస్తే అడిచి డ్రెస్సుకి మ్యాచ్ అవ్వలేదని తుడిపిచ్చి బ్రౌన్ షేడ్ పూపించింది. ఈ బ్రౌన్ షేడ్ ఇంతకుముందు నాకు డార్క్ పర్పల్ ఇష్టం ఉండేది, ఇప్పుడు ఈ బ్రౌన్ వచ్చినాక నా ఫేస్కి మా పాప నీకు ఈ బ్రౌనే మ్యాచ్ అయింది, ఆ డార్క్ పర్పుల్ వాడద్దు అన్నది. ఇది మ్యాచ్ అయిందని అది వాడద్దు అంటే ఎట్లా, అన్నీ వాడుతుంటా అండి నేను. లిప్ లైనర్ యాక్చువల్గా ఇది కూడా ఒరిఫ్లేమ్దే, 150 ఎంతో తీసుకోండి. ఇంకా మా పిల్లలు మాకు వద్దని నాకే ఇచ్చారు. నేను ఎప్పుడు లిప్స్టిక్ను లిప్ లైనర్గా అప్లై చేసుకొని లిప్స్టిక్ పెట్టుకోవాలి, లేదంటే లిప్ లైనర్ పెన్సిల్ వాడేదాన్ని ఒరిఫ్లేమ్లో ఇప్పించుకొని. ఉండేది ఏమి అందము లేము మేము, అవన్నీ పూసుకుంటే అందరికీ ఏదో ఒక స్పెషల్ లుక్ కనిపిస్తుంది. మీరు షార్ట్ వీడియోలో ఫస్ట్ గమనించండి, ఈ వీడియో చూసాక
ఎందుకంటే షార్ట్ వీడియోలో పెట్టాను ఆ రొటీన్ మేకప్ ఎట్లా ఉంది వచ్చి చూడండి అని అందరికీ. నాకు 15 మినిట్స్ పట్టింది చూడండి. మళ్ళీ శారీ కట్టుకోవడానికి ఒక 15 మినిట్స్, స్నానం చేయడానికి ఒక 15 మినిట్స్, మళ్ళీ జ్యువెలరీ అన్నీ పెట్టుకోవడానికి ఒక 50, మొత్తం 1 అవర్ కావాలి బయటికి వెళ్ళాలంటే. అందుకే నేను రానంటానమాట. ఏం పూసుకోకుంటే నా కూతురు అరుస్తుంది. సింపుల్గా వెళ్ళిపోతుంటాను అనుకోండి, అట్లని కాదు. లాంగ్గా వెళ్ళేటప్పుడు సమ్మర్ కదా, నీట్గా వెళ్తే నాకు ఇష్టము. మళ్ళీ మా పాపని అంటున్నానని కాదు, నాకు ఇష్టం కనుకే అదన్నీ ప్లాన్ చేస్తుంది. మేము నిజంగా వేలకు వేలు ఖర్చు పెట్టినామండి బ్యూటీ దానికి. ఎన్నో వేస్ట్ చేసుకున్నాం ఫౌండేషన్లని. ఊరికే ఎవరికి స్కిన్ సెట్ అవ్వదండి, అన్ని రకరకాలు కొన్ని వేస్ట్ అయిపోతాయి ప్రోడక్ట్స్, కొన్ని మ్యాచ్ అవ్వక. సో చాలా కష్టపడి స్కిన్ మేము సెట్ చేసుకున్నాం, మా స్కిన్కి ఏవి మ్యాచ్ అవుతాయి ఏంటి అనేది. ఇంక ఈ వీడియోలో ఇలాగే ఈ సుత్త చేపను రెడీ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. రీసెంట్గా నాకు రీసెంట్ కాదు, నిన్ననే నాకు ఒక చనిపోయిన ఆవిడ మీద జాలి కలిగింది. దేవుడు ఆమెను పైకి తీసుకెళ్ళి చాలా మంచి పని చేసినాడు అని. ఎందుకంటే తను బతికుండింటే తన కుటుంబం కోసం ఇంకా అప్పులు చేసి కుటుంబం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సుఖపెట్టేది. ఇప్పుడు ఆవిడ చనిపోవటం వల్ల ఆ కుటుంబము ఆవిడని ఏమంటున్నారంటే, ఏమో ఎవరి కోసం ఎంతెంత అప్పులు చేసిందో మాకేం తెలుసు, ఆమె ఎందుకు చేసిందో అని అంటారు. ప్రతి మాట మాకు చెప్పేది తన ఫ్యామిలీ కోసం ఏం అప్పులు చేస్తుంది. మేము తిట్టినామన్నమాట మాట్లాడి. చచ్చిపోయిన ఆమె మీద నిందలేస్తున్న వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వచ్చి అనిపించింది. మా పిల్లలకు చెప్పిన, అందుకే పిల్లల కోసం అతిగా కష్టపడకూడదు. మా పిల్లలకు కూడా జాలేస్తుంది ఆమె మీద అంటా ఉంటే. చనిపోయిన ఆంటీని అంటారేందమ్మా వీళ్ళు, అసలు ఎవరి కోసం అప్పులు చేసిందని, వాళ్ళ కోసమే కదా, మాకేం తెలుసు అంటారు. పక్కన ఉన్న భర్త, రోజు వ్యాపారంలో పక్కన ఉన్న భర్త కూడా ఆ మాట అంటున్నాడు. మా ఆయన అన్నాడు ఏమని అంటే, నేను చాలా అదృష్టవంతుణ్ణి, దేవుడు నా వైపు ఉన్నాడు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, లేకుంటే మీరు ఒప్పుకోరు కదా అనేసి. వాళ్ళ చేతులారా వాళ్ళకి తెలిసి కూడా ఆవిడ మీద నిందలు నేను ఆవిడకి ఎన్నోసార్లు చెప్పినానండి. మీరు ఎందుకండి, మీ పిల్లలు సెటిల్ అయినారు, ఇంకెంత రిస్క్ ఎందుకు చేస్తారు, అప్పులు చేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసము, రిలాక్స్ అవ్వండి అంటే నవ్వేది. నాకు 13వ ఏట పెళ్ళయింది, నేను బాగా కష్టపడ్డానని. ఆవిడండి నేను ఇడ్లీ పిన్లు అమ్ముతుంటే చూసి తను కూడా తన షాప్లో ఇడ్లీ పిన్లు పెట్టుకొని అమ్మడము, నువ్వే నా ఇన్స్పిరేషన్ అని చెప్పింది. చట్నీ కూడా అమ్మేది వాళ్ళ షాప్లో. 3ంటికి తెల్లవారుజామున లేచి పని చేసుకునేది. మళ్ళీ పని మనిషి లేదు, వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఏజ్ నాదే కావచ్చు కానీ 13 ఏళ్ళకి పెళ్ళయింది, 3 కొడుకులు, సెటిల్డ్ వెళ్ళు. 3 కొడుకులకు పెళ్ళిళ్ళు, కట్నం తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తే, రియల్గా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఆ నలుగురు ఉన్నారే, దాంట్లో రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి సేమ్ రాజేంద్ర ప్రసాద్ స్టోరీ లాగా. నేనన్నా చచ్చిపోయిన ఆమె మీద ఇంత నిందలు వేస్తున్నారండి, ఇంత నిందలు. అసలు పాపం దేవుడు మంచి పని చేసినాడు. ఆవిడని పైకి తీసుకెళ్ళి బతికుండింటే ఇంకా ఆమెకు కర్మ అంటగట్టేవాళ్ళు. మంచి పని చేసినాడు దేవుడు ఆమెను పైకి. 2 సంవత్సరాలుగా వస్తుందండి. ఒకసారి మీకు చెప్పాను, ఒక ఆవిడ చనిపోయింది, నాకు చాలా ఇష్టము అనేసి. ఎక్కడున్నా ఆవిడ మళ్ళా జన్మలో నేను కోరుకుంటున్న వీడియో ద్వారా ఇలాంటి సంతానం ఆమెకు రాకూడదండి, ప్రశాంతంగా బ్రతకాలి, ఆమె కుటుంబం కోసం ఇలా అతిగా కష్టపడకూడదని మనసులో సంకల్పం చేసుకుంటున్నా. ఎంత అసహ్యం వేస్తుందండి, సొంతం భర్త కూడా అలా మాట్లాడేసరికి నిజంగా చాలా బాధగా ఉంది. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇదండి, ఎప్పుడైనా చెప్తున్నానండి, మీ పిల్లలను మీరు పెంచుతున్నప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలిసి కూడా ఇది మా బాధ్యత అనేసి చేస్తాము. చెయ్యాలి, ఎంతవరకు చేయాలంటే మన కెపాసిటీ ఎంత ఉందో అంతే చేయాలి. అంతే తప్ప మనం కెపాసిటీ దాటి చేస్తుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి. నా స్తోమతను మించి మిమ్మల్ని పెంచుతున్నాను అని చెప్పి పెంచితేనే ఆ పిల్లలకు అర్థమవుతుంది. ఇలా పిల్లలు అడగంగానే అలా చేతిలో పెట్టేయండి, అందరూ పెట్టేయండి, నేను పెడతాను. కానీ ఇది మా రిస్కీ లైఫ్, మేము రిస్క్ చేస్తున్నామని అనుక్షణం పిల్లలకు గుర్తు చేయాలండి. నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటాను, డబ్బులున్నోళ్ళు పెంచినట్టు మనము డబ్బులున్నోళ్ళతో ఈక్వల్గా పెంచాలనుకోకూడదు. తల్లిదండ్రులు డబ్బులున్న వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, డబ్బు లేకున్నా వాళ్ళతో సమానంగా మన పిల్లలు ఉండాలని ఆలోచిస్తారు చూడు, అది తప్పు. మన స్తోమతకు మించినట్టు నేను మా ఆయన ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి అంత డబ్బులున్న చుట్టూ రిలేషన్స్ ఉన్నా కానీ వాళ్ళ ముందర
డాపు కొట్టడానికి ఎప్పుడు కూడా అచ్చులు చేయలేదండి. మాకెంత ఉందో అంతలో ఉంటుంటే కనుక మమ్మల్ని పిసినాసోళ్ళు అంటుండ్రు అందరూ. డబ్బులు ఉండి ఖర్చు పెట్టకుండా వాళ్ళని పిసినాసోళ్ళు అనాలి, కానీ ఉన్నంత డబ్బులో బ్రతికే వాళ్ళని పిసినాసోళ్ళు అనడం ఎంత విచిత్రం. అందుకే ఈ రోజుల్లో అసలు మా పిల్లలు అంటారు, అందరికీ దూరంగా బ్రతికి మనం చాలా మంచి పని చేస్తున్నామమ్మా, లేకపోతే అందరికి ఆడ ఎంత ఆర్టిఫిషియాలిటీ చూపిస్తారు మన మీద, ఎవరి మీదైనా కుళ్ళు కుతంత్రాలు వీటన్నిటికీ దూరంగా హాయిగా బతుకుతున్నామని. రీసెంట్గా కూడా నాకు దేవుడు ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ అందరికీ దూరంగా బ్రతుకుతూ ఉంటున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అసహ్యం వేస్తుంది. నిన్నైతే నాకు ఆవిడ మీద అన్న మాటలకి ఇచ్చి కుటుంబాలు ఎలా ఉన్నాయి చూడు. మీరు అందరికీ ఇప్పుడు నాకు ఆవిడ డబ్బులు ఇవ్వాలండి. యాక్చువల్గా ఆవిడను తిట్టుకుంటే ఎక్కడన్నా ధర్మం ఉందా? ఆవిడ బతికుంటే మా పరిస్థితి ఇలా అయ్యేది కాదు తెలుసా. అసలు ఇలా అంటే ఇలా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. నిద్రపోతుంటే కూడా మేము ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళం ఆవిడ బతికి ఉండింటే. మాకు ఆవిడ ఎంతో ప్రేమను పంచిందండి. ఆవిడ ప్రేమను మేము మర్చిపోలేము. ఆ ప్రేమ, ఆమె మనసు ఏంటో తెలిసే మేము ఆమె విషయంలో కొంచెం రిస్క్ చేశాము, ధైర్యం చేసి.